నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు అనునిత్యం కలిగే ధర్మ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు పంపిస్తూ ఉంటారు. వాటికి పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందించే కార్యక్రమమే ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. భవానీ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. శివలింగాలకు కళ్ళు, ముక్కు పెట్టడం శాస్త్రమా తెలియచేయండి కోరుతున్నారు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హరహర మహాదేవ. ఆది అంతము లేని పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపాన్ని మనం త్రికరణ శుద్ధితో అభిషేక ప్రియుడైనటువంటి ఆ స్వామిని అర్చన చేసిన తదుపరి చక్కగా గంధం, తెలుపు రంగు కలిగినటువంటి అక్షతలు, తదుపరి బంగారపు మారేడు దళం, కుంకం, వీటితో అలంకరణ చేయటం శివ మహాపురాణ రీత్యా, లింగ ఆరాధన రీత్యా సర్వశ్రేయోదాయకవంతమైనటువంటి విధి విధానం. ఈశ్వరుడు ఈ సృష్టినంతా కూడాను పరిపాలిస్తున్నాడు కాబట్టి, ఆయనకు అసలు ఆకృతి అనేటువంటిది లేదు కాబట్టి, ఆకృతి లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకున్నటువంటి ఈ తరుణంలో మనం ఆయా లింగాలకు కనులు, ముక్కు, చెవులు, అలాగే పెదిమలు, ఇవన్నీ అలంకరణ చేయటం మంచిదేనా అంటే, ఆ యొక్క లింగాకృతి యొక్క లక్షణాన్ని బట్టి వాటిని గనక అమర్చినట్లయితే ఆ స్వామి అద్భుతవంతమైనటువంటి మన కళ్ళకు కనిపించేటువంటి పరమాత్మ స్వరూపం చాలా ఆనందాన్ని కలిగింపచేస్తుంది సుమా అనే ఉద్దేశంతోనే. అందుకే ఏ దేవతా స్వరూపానికైనా సరే పూజ చేసిన తర్వాత వివిధ రకాలైన అలంకరణలు చేయటం అనేటువంటిది మన పూజా విధానంలో ఒక భాగం. ఇక్కడ పరమేశ్వరునికి అభిషేకం అయిపోయిన తర్వాత ఆయనకి కూడాను వివిధ ఆకృతులతో కూడినటువంటి ఆ యొక్క తత్వాన్ని మనం అలంకరణగా అమర్చి కనులారా వీక్షించి ఆనంద పారవస్యంతో మనం తిలకించటం మన భారతీయ సంప్రదాయం. ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగానికి తప్పనిసరిగా కనులు, ముక్కు, చెవులు, పెదిమెలు ఇవన్నీ కూడాను చాలా చక్కగా ఆ గంధంతోనే, ఆ విభూతితోనే అమర్చి పెద్ద బొట్టు పెడతారు. ఉజ్జయిని మహాకాళేశ్వరునికి శ్మశానం నుంచి తెచ్చినటువంటి ఆ యొక్క బూడిదతో తెల్లవారుజాముననే అభిషేకార్చన నిర్వహిస్తారు. ఆ యొక్క అభిషేకానంతరం స్వామిని వివిధ రీతులుగా అలంకరణ చేయటం మనందరికీ తెలిసిన విషయమే. ఇలా అలంకరించడం తప్పు కాదు.
ఆ యొక్క సాంప్రదాయబద్ధరీత్యా ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరునికి ఆ విధంగా అలంకరణ చేయటం విశిష్టవంతమైనటువంటి ఆనంద పారవస్యాన్ని తనను దర్శించేటువంటి భక్తులకు వసంగటమే దీనిలో దాగిన పరమార్థం. ఏది ఏమైనప్పటికీ లింగాకృతి ఎక్కడ లేదు గనక మన చేతి వేళ్ల కొనలు లింగాకృతినే పోలి ఉన్నాయి. మన మోకాలి చిప్ప లింగాకృతినే పోలి ఉంది. ఆ భావన పరంపరలో మనం ఆ స్వామిని అలంకరించుకొని ఆనందించవచ్చు. చక్కగా ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడని భావించి దీనికి గోళ్ళకి రంగులు వేస్తాం. ఈ గోళ్ళకి రంగులు వేయటం కూడా ఎంత ఆనందం అందాన్ని ఇస్తాయి. గోరింటాకు పెట్టుకుంటాం. ఈ గోరింటాకు పెట్టినప్పుడు ఆహా భలే బాగా పండింది అంటుంటాం. ఇదంతా ఈశ్వర లీల కదా. మరి ఏది ఏమైనప్పటికీ స్వామికి ఏ విధమైన అలంకరణ చేసినా ఆ భావన పరంపరలో తదాప్యమైనటువంటి స్థితిని పొందటమే అసలు సిసలైన భక్తి భావన స్ఫూర్తిగా భావన చేయాలి. మరొక ఉత్తరం చూద్దాం గురువుగారు. ఈ ఉత్తరాన్ని సత్యనారాయణ గారు పాలకొల్లు నుంచి రాస్తున్నారండి. రుద్రాక్ష ధరిస్తే ఏలినాటి శని దోషం పోతుందా తెలియచేయనంటూ కోరుతున్నారు. శనీశ్వర అనేటువంటి పదంలో ఈశ్వర పదంతో కూడినటువంటి 2 అక్షరాలు శని. పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసేటువంటి వారి జోలికి శనీశ్వరుడు రాడు అని మనకు శాస్త్రం. అందుచేతనే అనుక్షణం కూడాను ఆ శనీశ్వరుడు పరమేశ్వర ధ్యానంలో ఉండి తన సంగతిని సైతం మర్చిపోయినటువంటి తరుణం కూడా ఉంది. ఆ రోజు తన భార్య పుట్టినరోజు. ఆమె చక్కగా అలంకరించుకొని తన భర్త తన్ను చూస్తారు కదా అనేటువంటి ఒక ఆనంద పారవస్యంతో భర్త దగ్గరికి వచ్చి నిలబడ్డప్పుడు తన భర్త శివధ్యాన నిమగ్ననా తత్పరుడై తన భార్య రాకను గమనించని పరిస్థితి. అటువంటి సమయంలో సహజసిద్ధంగా ఎవరికైనా సరే కోపం వస్తుంది. కాబట్టి మా వారేమిటి నేను ఇంత బాగా అలంకరించుకొని వచ్చినా ఆహా అద్భుతంగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని వ్యక్తీకరించలేదు కదా అనేటువంటి ఒక కోపోద్రేకంతో నీవు నన్ను చూసి చూడనట్టుగా ఏదో ధ్యాన నిమగ్నుడవై ఉన్నావు కాబట్టి నీ వంక ఎవరు చూసినా లేక నీవు ఎవరి వంక చూసినా వారికి అరిష్టము సంభవించుగాక అని చెప్పేసి ఆమె ఆవేశంలో అన్న మాటను పురాణ శాస్త్రరీత్యా మనమంతా కూడా గమనించి శనీశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూపు మన మీద పడకుండా మనం జాగరూకులమై ఉంటాం. అలాగే శని కూడాను పాపం తన చూపు ఎవరి మీద పడకూడదు అని చెప్పేసి తన కళ్ళని కిందకు మాత్రమే చూస్తూ ఉంటాడు. ఆయన ఎదురుగా మాత్రం మన వంక చూడు. గ్రహచార రీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని దోషాలు పట్టి వేధిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి వారిని అలాగే శివ ఆరాధనా తత్వాన్ని మనం ఆచరించి శనీశ్వరుని యొక్క ఆ దోష నివృత్తి కోసం ప్రయత్నాలు చేస్తాం. శివుని యొక్క కన్నీటి నుంచి ఉద్భవించినటువంటి అత్యంత విశిష్టవంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రుద్రాక్ష అది సాక్షాత్తు శివస్వరూపమే. కాబట్టి ఏలినాటి శని దోషంతో పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు
శనిగ్రహానికి సంబంధించినటువంటి ఆ యొక్క 8 ముఖాల రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా శనిగ్రహ దోష నివృత్తి తగ్గించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని. అసలు సిసలైన రహస్యం, శని దోషం పట్టి పీడిస్తున్నప్పుడు ఆముదముతో శనీశ్వరునికి కనుక అభిషేకం చేస్తే శనీశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆముదం అలా పోసినప్పుడు మెల్లగా జారుతుంది. శని కూడా మందమతి కాబట్టి ఆయనకి మందుడు అనేటువంటి పేరుంది. అలాగే నువ్వుల నూనె అభిషేకం చేయటం, నువ్వుల నూనెతో త్రయోదశి తిథి నాడు శనీశ్వరునికి శనివారం నాడు శని త్రయోదశి వచ్చినప్పుడు అభిషేకం నిర్వహిస్తే తప్పనిసరిగా శని దోష నివృత్తి జరుగుతుంది. శని దోష నివృత్తి కోసం నువ్వులు, బెల్లం, మేకు, బెల్లం ముక్క ఇవన్నీ విస్తరాకులో ఉంచి బ్రాహ్మణోత్తముడికి ప్రతిగుణ్యామి ప్రతిగుణ్యాతు ప్రతిగుణ్యామి ప్రతిగుణ్యాతు అంటూ 3 సార్లని దానం చెయ్యాలి. శనీశ్వరునికి ఈ విధమైనటువంటి ఆరాధనా తత్వాన్ని ఆచరించిన పిదప స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి. అప్పుడే శని యొక్క అనుగ్రహం మనకుంటుంది. తీవ్రమైన దృష్టి మనపైన ప్రసరించదు అని శాస్త్రం. ఇక్కడ అడిగినటువంటి విశేషవంతమైన ప్రశ్నలో రుద్రాక్ష ధారణ చేసినందువలన ఏలినాటి శని దోషం పోతుందా అంటే ఆ ఈశ్వర ధ్యానంలో ఉండేటువంటి శనీశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి పరమేశ్వరుని కనుల నుంచి జాలువారిన రుద్రాక్షను ధారణ చేయటం వలన ఆ రుద్రాక్షను చూచిన శనీశ్వరుడు మా స్వామివారి భక్తుళ్ళే అని చెప్పేసి కొద్దిగా ఏమయ్యా బాగున్నావా అని పలకరించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి ఇది ఇక్కడ అసలు సిసలైన రహస్యం. గురువుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. ఈమెయిల్ని సురేష్ గారు బెంగళూరు నుంచి పంపించారు. గృహప్రవేశం తరువాత దేవుడికి తలనీలాలు సమర్పించవచ్చా తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈశ్వరానుగ్రహ కటాక్ష వీక్షణాల వలన, ముక్కున్న ముక్కుబడి వలన, ఏదో కష్టపడి ఇన్నాళ్ళకి ఒక సొంత ఇల్లు అంటూ నిర్మాణం చేసుకున్నాను, అందరినీ పిలిచాను, చక్కగా గృహప్రవేశం చేసుకున్నాను. స్వామి, నేను ముడుపు కట్టినది మాత్రం మరచిపోలేదు సుమా, నేను తప్పకుండా వస్తాను దేవాది దేవా మహాదేవా, ఓ వెంకటేశ స్వామి శరణం మమ అంటూ ఆ స్వామివారికి శరణం అని చెప్పేసి కోరుకొని గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం అయి ఆ లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వర్తించుకొని ఆ చుట్టాలకి పక్కాలకి బట్టలతో సహా భోజనాలు చక్కగా పెట్టి ఇక మొక్కుబడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా స్వామి నీ లీలా నేను బయలుదేరుతాను అని చెప్పేసి తలనీలాలు ఇవ్వటంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. అక్కడ నీవు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి గృహం, అహంకారం నాది అనేటువంటి ప్రభావం నాలో రాకూడదు. నేనండి ఇల్లు కట్టాను కొన్ని కోట్లు పెట్టి అని అహంకారం లేకుండా ఏదో ఈశ్వరేచ్ఛ అని ఇచ్చాడు, ఆ స్వామి దయ వలన ఇల్లు కట్టాను అని చెప్పుకోవడానికి కూడాను తల నీలాలు స్వామికి సమర్పించటం, ఇతను ఎంత సంపాదించినా అహంకారం లేకుండా ఉంటాడురా అని భగవంతుడు కూడా టిక్కు పెట్టుకొని మరింతగా అష్టైశ్వర్యాన్ని ప్రసాదించడానికి తల నీలాలు ఇవ్వటంలో ఏమాత్రం తప్పు లేనే లేదు. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పద్మజ గారు అమలాపురం నుంచి రాస్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ప్రదక్షిణలు అనేటువంటివి చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి.
గ్రహచార గతుల రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి మనకి శాస్త్రరీత్యా నవగ్రహ ప్రదక్షిణలు కూడాను ఒక భాగం. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటానికి బయలుదేరే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కృతాంజలి ఘటించి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి కూడా నమస్కృతాంజలి ఘటించి నేను ఇన్ని రోజుల పాటు నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలనుకుంటున్నాను స్వామి అని విన్నవించుకొని నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రస్య నిభస్య రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాలకు కుడి నుంచి ఎడమ వైపుకు క్లాక్ వైజ్డ్గా ప్రదక్షిణం చేసేటువంటి విధి విధానం మనకు శాస్త్రాల్లో చెప్పారు. నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కనులు చేతులు కాళ్ళు కడుక్కొని శివదర్శనం చేయాలి. అందుకే శివాలయాల్లో కూడాను నవగ్రహాలని స్వామివారి పక్కన ఉంచరు, కింద భాగాన ఉంచుతారు. ఆ ప్రాకార పై భాగాన ఎక్కడా ఉండవు. తిరుక్కడయారని చెప్పేసి దివ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో అమృతలింగేశ్వరుడు ఉన్నాడు. అక్కడ షష్ఠిపూర్తి మహోత్సవాలు కనుక చేసుకుంటే ఆయుష్ పెరుగుతుందని శాస్త్రం. అక్కడికి వెళ్తే నవగ్రహాలు కనిపించలా. ఏమిటి నవగ్రహాలు లేవు అంటే గ్రహ నక్షత్రమాలికాధరుడైన అమృతేశ్వరుడు ఇక్కడ అమృతలింగేశ్వరుడుగా ఉన్నాడు. నవగ్రహాలను శాసించేటువంటి లక్షణం ఆయనది ఇక్కడ, అందుచేత ఇక్కడ నవగ్రహ మండపం అనేది నిర్మించలేదు అన్నారు. అంటే ఏంటన్నమాట? మనిషిని పట్టి పీడించేది కర్మరీత్యా ఉద్భవించేటువంటి అనేక ఈతి బాధలకు గ్రహాలు సాక్షీభూతము. ఈ గ్రహాల్ని తన దివ్యవంతమైన శక్తి సంపత్తో ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అందుకే రావణ బ్రహ్మ రామాయణంలో మనకు బాగా తెలిసిన విషయం, పరమేశ్వరుని ధ్యానం చేస్తూ అందరిలాగే కాకుండా తన దశ తలల్ని కూడాను పరమేశ్వరుడికి అర్పితం చేస్తే ఆశ్చర్యచకుతుడైన పరమేశ్వరుడు బోళాశంకరుడు ప్రత్యక్షమై, నాయన రావణ నీకేం కావాలి కోరుకో అన్నాడు. స్వామి నాకు కావలసింది మీరు ఇవ్వగలరా అన్నాడు. ఏం నాయన అట్లా అంటావు? నీ తపస్సుకు మెచ్చాను, నీకు కావలసింది ఇస్తాను అన్నాడు. అట్లా అయితే అష్టదిక్పాలకులందరూ నా పదాల కింద ఎప్పుడూ ఉండేటట్టుగా వరాన్ని ప్రసాదించండి అన్నాడు. అష్టదిక్పాలకులు మొత్తం ఆయన పాదాల కింద ఉంటే ఇక ఎవరు ఏమీ చేయలేరు కదా, అన్నీ జయించినట్టే కదా అనేటువంటి ఒక ఆలోచన పరిజ్ఞానంతో అడిగినటువంటి గొప్ప విశేషం రావణ బ్రహ్మది. సరే తథాస్తు అన్నాడు. అట్లాగే పడున్నారు. ఆంజనేయ స్వామి వారు రావణాసుడిని, ఆ సీతమ్మని చూచి రావణాసుడి దర్శనం కోసం ఆయనే బంధిస్తాడు కాబట్టి ఏదో బ్రహ్మాస్త్రంతో వచ్చినప్పుడు వీళ్ళంతా బాధపడటం చూశాడు. వీళ్ళందరికీ మోక్షం కలిగిస్తేనే కానీ ఆ రావణ బ్రహ్మకు అంతం లేదు కదా అనుకున్నాడు. శనీశ్వరుడు ఒక్కడు జరిగితే చాలని చెప్పేసి తన తోకతోటి ఆ శని కొద్దిగా బయటికి లాగి పక్కన పడేశాడు. ఈయన కాస్త శనీశ్వరుడు కాస్త రాహుతో కలిసిపోయాడు. ఇంకేముంది, పతనం ప్రారంభం ఆ రోజు నుంచి. అందుచేత నవగ్రహాల యొక్క ప్రభావం చాలా గొప్పదిగా ఉంటుంది. అందుచేత ఆ గ్రహాల యొక్క వీక్షణం మన పట్ల చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి నవగ్రహ ప్రదక్షిణములు అనేటువంటివి నిర్వహించడం మానవ జీవితంలో చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి.
గురువుగారు, మరి ఈరోజు కార్యక్రమంలో ఎంతోమంది ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మికపరమైన సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.